మంచిర్యాలలో కేఎఫ్సీ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయినప్పటికి కూడా నేను ఇప్పటిదాకా కేఎఫ్సీని అయితే విజిట్ చేయలేదు. పని లోపలిగా ఇవాళ మంచిర్యాలకు వచ్చినప్పుడు మెయిన్ రోడ్కే ఉన్న కేఎఫ్సీని అయితే విజిట్ చేస్తున్నాను. సో కేఎఫ్సీ లోపలికి ఎంట్రీ కాగానే మిట్ట మధ్యాహ్నం 12 అవుతుంది. ఇప్పటికి కూడా ఇంక ఏసీలు ఆన్ చేయలేదు. ఫుల్ వేడిగా ఉండే. నేను ఏసీలు ఆన్ చేయమన్నప్పటికైతే ఆన్ చేశారు. ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ అయితే మంచిగా ఉంది. ఇక్కడ కూర్చొని మంచిగా మెయిన్ రోడ్ సైడ్ చూస్తూ అయితే తినచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇలాంటి డిస్ప్లేస్ అయితే ఉన్నాయి. మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకొని యూపీఐ ద్వారా క్యాష్ చేసినట్లయితే మనము ఈజీగా మన టేబుల్ దగ్గరికి అయితే సర్వ్ అయితే చేస్తారు. నేనైతే ఒక రైస్ బౌల్ అయితే ఆర్డర్ చేసిన. ఈ పీస్ క్రంచీగా చాలా బాగుంది. అండ్ రైస్ మాత్రం కొంచెం దొడ్డుగా అవుతుంది. మీలో ఎంతమంది కేఎఫ్సీ అంటే ఇష్టమో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ కేఎఫ్సీ అనేది కొంచెం హైజీనిక్ ఉంటుందని చెప్పి చాలామంది అయితే వస్తారు. నాకు ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుందాం అనిపోతే వాటర్ లేకుండే, ట్యాప్స్ రావట్లేదు. వాళ్ళు ఒక చిన్న గ్లాస్లో వాటర్ ఇచ్చి కడుక్కోమంటే కడుక్కొని అప్పుడు తింటున్నా నేను. సో ఇలాంటి హైజీనిక్ ఉంది ఇక్కడ. సో కేఎఫ్సీకి వెళ్ళే ముందు ఒకసారి అయితే ఆలోచించుకోండి. ఈ 250 రూపీస్ ఈ బౌల్కి, ఈ 250 రూపీస్లో మనకి బయట అద్భుతమైన బిర్యానీ అయితే దొరుకుతుంది. సో నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా మీకు చూద్దామని అయితే చిన్న షార్ట్ వీడియో అయితే చేశాను. సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్.